ఈరోజు టీడీఎస్ ఎలా ఫైల్ చేయాలి ఆన్లైన్లో, కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుంటున్నాం. ముందుగా మనం కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ సెక్షన్స్ మనకి టీడీఎస్లో మనకి ఉంటాయి. సెక్షన్స్ ఇంట్రెస్ట్కి సంబంధించి కానీ, టీడీఎస్ రెంట్లకు సంబంధించి కానీ, కాంట్రాక్ట్ బేసిక్కి సంబంధించి ఇలా నెంబర్ ఆఫ్ సెక్షన్స్ అయితే మనకి టీడీఎస్లో బోల్డ్ ఉంటాయి. వాటన్నిటికీ ఈ సంవత్సరం నుంచి కొత్తగా వచ్చిన అప్డేట్లో చాలా యూజ్ఫుల్ ఉంటుంది, బాగుంటుంది. మనకి అందరికీ సింప్లిఫైడ్ అయితే చేయడం జరిగింది. దానివల్ల ఒక్క చలానాతో మనం క్రియేట్ చేయొచ్చు. ముందుగా మనం మన ట్యాన్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన క్షణంలో మనకి వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ వెబ్ పేజ్లో మనకి ముందుగా 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటి 2026-27 సంబంధించి రిటర్న్ పేమెంట్ చేయాలి అంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి పాతవి దానికి సంబంధించిన రిటర్న్లు పేమెంట్స్ చేయాలి అంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం కంటిన్యూ మీద క్లిక్ చేసినప్పుడు మనకి పాతది ఈపే ట్యాక్స్ సంబంధించి మనకైతే రిపోర్ట్ అయితే వెబ్ పేజ్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇందులో ట్రాన్సాక్షన్ సంబంధించి మనం అయితే చూసుకోవచ్చు. ఈ ట్రాన్సాక్షన్ మన హిస్టరీ అనేది ఇందులో మనం ఇంతకుముందు ప్రీవియస్ పే చేసిన హిస్టరీ ఏదైతే ఉంటుందో ఆ హిస్టరీ కూడా మనం ఇక్కడ చూసుకుంటాం. దాన్ని కావాలంటే ఆ చలానా రిసిప్ట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇక్కడ పేమెంట్ చేయాలంటే న్యూ పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళి మనం ఇక్కడ టీడీఎస్ ఆప్షన్కి సంబంధించి పే చేయవలసి ఉంటుంది. అయితే టీసీఎస్ పే చేసే ముందు మనం ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ కూడా ముందుగా సెలెక్ట్ చేసుకుంటేనే అక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ అనేది అన్హైడ్ అవుతుంది. ఇప్పుడు హైడ్ అయ్యి ఉంది కదా, ఈ హైడ్ అయ్యి ఎందుకు ఉంది అంటే ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేయలేదు. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ మనం సెలెక్ట్ చేయాలి. ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసిన తర్వాత అది అన్హైడ్ అనేది అవుతుంది. అప్పుడు టీడీఎస్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడప్పుడు క్లిక్ చేసుకున్నట్లయితే మన చలానా అనేది ఇంతకుముందు ఓపెన్ అయ్యేది. ఈ విధంగా ఇక్కడ మనం ట్యాక్స్ అమౌంట్లు సెక్షన్స్ అన్నీ ఇక్కడ ఏవైతే పాత సెక్షన్స్ మనకి 194A, 194Q, 194IA ఇలా నెంబర్ ఆఫ్ సెక్షన్స్ అయితే కాంట్రాక్ట్ 194C ఇలా నెంబర్ ఆఫ్ సెక్షన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది పాత మెథడ్. ఈ మెథడ్లో మనం ఏ సెక్షన్కి సెక్షన్ వైజ్ మనం పే చేసేవాళ్ళం. సెక్షన్ సెలెక్ట్ చేసుకొని ఆ సెక్షన్కి సంబంధించిన ట్యాక్స్ అమౌంట్ ఇవన్నీ 1 by 1 ఒక సెక్షన్కి ఒక చలానా మాత్రమే జనరేట్ చేసుకునేవాళ్ళం. ఈ విధంగా చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ పైన చూశారు కదా, ఫస్ట్ సెక్షన్లో 2026-27కి సంబంధించి దీని తర్వాత కొత్తగా ఏవైనా చలానాలు పే చేయాలంటే ఆ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో న్యూ పేమెంట్ ఆప్షన్లోకి సేమ్ ప్రాసెస్లోనే న్యూ పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ న్యూ పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ చూసారా 2026-27 నుంచి మాత్రమే ఓపెన్ అవుతుంది. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత టీడీఎస్ ఆప్షన్ అనేది ప్రొసీడ్ చేస్తున్నాం. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 2 ఆప్షన్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఏంటంటే ఒకటి కంపెనీ, నాన్ కంపెనీయా, అదర్ దాన్ కంపెనీయా, ఇంకోటి రెసిడెన్షియలా, నాన్ రెసిడెన్షియలా అనే ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఆ 2 ఆప్షన్లు మనం చూసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ కంపెనీ అయితే కంపెనీ, నాన్ కంపెనీ అయితే నాన్ కంపెనీ, రెసిడెన్షియల్ అయితే రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ అయితే నాన్ రెసిడెన్షియల్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నోట్ అనేది ఇన్స్ట్రక్షన్స్ అయితే కొన్ని ఇచ్చారు. అవి మీరు చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. అందులో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఈ 2 మాత్రం అసెన్షియల్గా మనం చలానా చేసేటప్పుడు చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ప్రొసీడ్లోకి మనం నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్తున్నాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చలానా ఆప్షన్స్లో మనకి పైన చూసుకున్నట్లయితే ఒక ఆప్షన్ అయితే డిస్క్రిప్షన్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ డిస్క్రిప్షన్ ఆప్షన్లో కొన్ని సెక్షన్స్ అయితే మనకి క్లిక్ చేసినట్లయితే సెక్షన్స్ అనేవి కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు టీడీఎస్కి సంబంధించి సెక్షన్స్ చేంజ్ అయ్యాయి కదా, ఆ చేంజ్ అయిన సెక్షన్స్ అన్నీ ఈ డిస్క్రిప్షన్లో మనకి ఆటోమేటిక్గా కనిపిస్తూ ఉంటాయి.
అయితే ఇక్కడ మనం అక్కడ సెక్షన్స్ మనం ఎలా అయితే సెలెక్ట్ చేసుకునే వాళ్ళమో పాత దాంట్లో, ఇక్కడ కూడా ఆ సెక్షన్స్ అనేవి మనం సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. అందులో మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్చేజ్ ఆఫ్ గూడ్స్, నేను 194Q సంబంధించిన సెక్షను ఇక్కడ నేను ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సో పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అన్నది నేను ఇక్కడ సెక్షన్ చూసారా మారింది. ఇది కొత్త సెక్షన్లో మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇది 2026-27కి సంబంధించింది కాబట్టి సెక్షన్స్, కొత్త సెక్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. అదే పాత దాంట్లో అయితే పాత సెక్షన్సే కనిపిస్తాయి, 194Q అనే కనిపిస్తుంది. సెక్షన్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అనేవి కొన్ని మనకైతే కనిపిస్తున్నాయి. ట్యాక్స్, సర్చార్జెస్, ఎడ్యుకేషన్ సెస్, ఇవి మనం ఫిల్ చేసి తర్వాత యాడ్ అనే బటన్ చూసారు. నెట్ అమౌంట్ మనం ఎంత అయితే ట్యాక్స్ పే చేయాలనుకుంటున్నాం అమౌంట్ అక్కడ వస్తుంది. యాడ్ బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కిందని మనకి అదైతే ఆ చలానా సంబంధించి, ఆ సెక్షన్ సంబంధించి అమౌంట్ వచ్చింది. రెండోది మళ్ళీ ఇంకొక ఆప్షన్లో మనం డిస్క్రిప్షన్లోనే మనం రెండో చలానా సంబంధించి, రెండో సెక్షన్కి సంబంధించి వేరే సెక్షన్ పే చేయాలనుకుంటే ఇక్కడే రెండో సెక్షన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్రెస్ట్కి సంబంధించి సెక్షన్ పే చేయాలనుకుంటున్నాను. ఆ సెక్షన్ నేను ముందు ఇంట్రెస్ట్ ఆన్ అదర్ దాన్ సెక్యూరిటీస్ అనే ఆప్షన్లో మనకి 194A అనే ఆప్షన్ మనకు ఉండేది కదా, ఆ సెక్షన్ని నేను తీసుకొని వస్తున్నాను. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ అని టైప్ చేసి అందులో చూసారు చివరిలో ఉంది, అది సెలెక్ట్ చేస్తున్నాను. సెక్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులో ముందుగా చూడండి కిందనే ఇంట్రెస్ట్ ఆన్ అదర్ దాన్ సెక్యూరిటీస్ ఇంట్రెస్ట్ అని ఉంది. ఆ సెక్షన్ సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్ కొత్త సెక్షన్స్ అయితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ సంబంధించి ఎంత పే చేయాలో ట్యాక్స్ అనేది, టీడీఎస్ ట్యాక్స్ అనేది ఎంత పే చేయాలి అనేది ఇక్కడ మనం ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆ తర్వాత సర్చార్జెస్ ఉంటే సర్చార్జెస్, ఎడ్యుకేషన్ సెస్ ఉంటే ఎడ్యుకేషన్ సెస్, ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత యాడ్ బటన్ మనకి కిందన కనిపిస్తుంది కదా, యాడ్ బటన్పై క్లిక్ చేయండి. యాడ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు కనిపించేవి ఏంటంటే పైన మనం ఇప్పటికీ రెండు సెక్షన్లు యాడ్ చేస్తాం చూసారా. ఫస్ట్ సెక్షన్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్, రెండోది ఇంట్రెస్ట్కి సంబంధించి రెండు సెక్షన్లు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకవేళ మనకి ఇందులో మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్లయితే ఏది మిస్టేక్ ఉందో అది సెలెక్షన్ చేసుకొని ఎడిట్ ఆప్షన్లోకి వెళ్తే అప్పుడు మళ్ళీ ఆ చలాన్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. అక్కడ సెక్షన్ మార్చాలా, అమౌంట్ మార్చాలా అనేది మనకి రెండు ఆప్షన్లు అయితే మాడిఫై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ సెక్షన్ రాంగ్ ఉంది అంటే సెక్షన్ రాంగ్ చేయొచ్చు, అమౌంట్ రాంగ్ ఉంది అంటే అమౌంట్ రాంగ్ ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకొని మళ్ళీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కింద ఆప్షన్లో సేవ్ బటన్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేమ్ యాజ్గా మనకి రెండు సెక్షన్స్ అయితే మనకి మళ్ళీ కింద కనిపిస్తూ ఉంటాయి. రెండు సెలెక్ట్ చేసుకొని ముందుగా ఏవైతే ఉన్నాయో చూసారా, రెండు సెక్షన్స్ టోటల్ మనకి విడివిడిగా అమౌంట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఏ సెక్షన్లో ఎంత అమౌంట్ పే చేస్తున్నాము అనేది మనం ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు చూసారు రెండు సెలెక్ట్ చేయగానే ఎడిట్ ఆప్షన్ లేదు, ఓన్లీ సింగిల్ చలాన్. ఇప్పుడు ఈ రెండిట్లకి సంబంధించిన అమౌంట్స్ మనం నెక్స్ట్ కంటిన్యూషన్లో మనం చేయవలసి ఉంటుంది. కిందని కంటిన్యూ చేసినట్లయితే మనకి రెండు సెక్షన్లకు సంబంధించిన టోటల్ అమౌంట్ అనేది మనకి ఇక్కడ అయితే మనకి చూసుకోండి. ఇక్కడ అదర్ సెక్యూరిటీస్ అన్ని సెక్షన్స్, నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఎన్ని ఉన్నాయి అని పైన కూడా రాశాడు. తర్వాత టోటల్ ఆ రెండు సెక్షన్స్ సంబంధించి టోటల్ అమౌంట్ ఎంత పే చేస్తున్నాము అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. ప్రొసీడ్ చేసుకొని మన బ్యాంక్కి సంబంధించి మన ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్, నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్, ఫోన్పే ఆప్షన్ అయితే ఫోన్పే, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, వాటి ఆప్షన్స్ మనం అయితే పాత ప్రాసెస్లోనే ఇంతకుముందు పేమెంట్ నెట్ బ్యాంక్ ఎలా చేసుకునే వాళ్ళం పేమెంట్ అనేది అదే ఆప్షన్లో బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్లో మనం అయితే పేమెంట్ చేస్తాం. పేమెంట్ చేసిన తర్వాత ఆ చలాన్ అనేది మనం జనరేట్ అయిన తర్వాత రిసిప్ట్ అండ్ కాపీ అనేది మనం తీసుకుంటాం. ఈ విధంగా రెండు సెక్షన్లు న్యూ పేమెంట్ ఆప్షన్లు, ఇదైతే మల్టిపుల్ సెక్షన్స్ ఈజీ మెథడ్గా మనకైతే
ఇవ్వడం జరిగింది. ఇదైతే మనందరికీ టీడీఎస్ పే చేసే వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అయితే చెప్పవచ్చు. ఓనర్స్ అయితే ఎవరున్నారు, అకౌంటెంట్స్ అయితే ఎవరున్నారు, చార్టెడ్ అకౌంట్స్ కూడా ఎవరు ఉంటారు, వాళ్ళందరికీ ఇదైతే మంచి బెనిఫిట్ యూజ్ అనేసి మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.